హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులు చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీ భవన్ ముట్టడికి వచ్చిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేవలం వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేయడంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గాంధీ భవన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నిరసన కార్యక్రమం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి స్పందన కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులు చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరికృష్ణ మరింత సమాచారాన్ని అక్కడి నుంచి అందిస్తారు లైవ్ లో. హరికృష్ణ, చెప్పండి, గాంధీ భవన్ ముట్టడికి వచ్చిన నిరుద్యోగులను పోలీసులు అయితే అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళని పోలీస్ స్టేషన్ కి కూడా తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చాలంటూ కూడా నిరుద్యోగులంతా కూడా గాంధీ భవన్ అయితే పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే ఆ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఇచ్చారో ఆ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున గాంధీ భవన్కి అయితే చేరుకోవడం జరిగింది. మొత్తంగా కూడా నిరుద్యోగులను గాంధీ భవన్ వద్ద మొత్తంగా కూడా పోలీసులను భారీగా మోహరించడం అయితే జరిగింది. అయితే ఏదైతే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్లు విడుదల చేయాలి. నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో కూడా మేమంతా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. అటు అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇంకా ఇతర దిల్సుఖ్నగర్, అమీర్పేట్ ప్రాంతాలలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మేమంతా కూడా ఎదురు చూసుకుంటూ ప్రిపేర్ అవుతున్నాము. ఈ నేపథ్యంలో కూడా ఆర్థికంగా చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా బర్డెన్ బాగా అవుతుంది. అదేవిధంగా టైం కూడా ఏజ్ కూడా మారిపోతుందంటూ కూడా ఏజ్ పెరిగిపోతుందంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు వెంటనే ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు వెంటనే ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు గాంధీ భవన్కి వచ్చి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా వారు ఆ పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వచ్చిన నిరుద్యోగులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని అయితే ఆ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకే మేమంతా కూడా ఉద్యోగాల భర్తీ కోసం చేయమని చెప్పేసి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నాము. మమ్మల్ని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారంటూ కూడా వారంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఇక్కడి నుంచి కళ్ళమన్న నిరుద్యోగులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం అయితే జరిగింది. కొంత పోలీసులకు నిరుద్యోగులకు మధ్య కొంత ఉద్రిక్త తోపులాట కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాదాపుగా 60,000 ఉద్యోగాలు భర్తీ చేశాము 1 ఇయర్లో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ నిరుద్యోగులు మాత్రం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఏదైతే నోటిఫికేషన్ ఇస్తామన్నారో ఆ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఇంతవరకు జరగలేదంటూ కూడా వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. కానీ జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి ఉంది. వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఈ జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన తేదీల ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే హామీ మేరకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందో ఆ ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. కానీ మమ్మల్ని పోలీసులంతా కూడా అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఇదేకంటే న్యాయం అంటూ కూడా ఇదేనా ప్రజాపాలన అంటూ కూడా వారంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత పోలీసులకు నిరుద్యోగుల మధ్య కొంత తోపులాట జరిగింది. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారిని అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.
నిరుద్యోగ 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 నిరుద్యోగ